వెల్కమ్ టు ఆయుధం టీవీ. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో రూపొందించిన విధానం సరైనది కాదని, కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృధానే అని హన్మకొండ జిల్లా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. హన్మకొండ జిల్లా సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో రూపొందించిన విధానం సరిగ్గా లేదని, కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృధానే అని, రైతు మిత్రలో చిన్న సన్నకారు రైతులకు వర్తించకపోవడం సరికాదని తెలిపారు. పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వర్తింప చేయాలని, రుణమాఫీ మార్గదర్శకాలు మార్పులు చేయాలని, జనగణన కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు పోవద్దన్నారు. మున్సిపల్ పరిధిలో గుడిసెలు వేసుకుని కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాటిని నోటీస్ ఇచ్చి తొలగిస్తామంటే ఊరుకోవని హెచ్చరించారు. ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి పూనుకున్నందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. కానీ వారు రూపొందించిన మార్గదర్శకాల్లో చాలా తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఎవరికైతే ఉద్దేశించి రుణమాఫీ చేస్తున్నారో వారిలో అత్యంత పేదలు, అత్యంత బలహీనులు అయిన వారికి ఈ రుణమాఫీ వర్తించకుండా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. ఉదాహరణకి కౌలుదారులకు ఎవరికి ఈ రుణమాఫీ వర్తించడం లేదు. ప్రభుత్వమే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ పేరుతోటి కౌలుదారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆ బృందాలకి రుణాలు ఇచ్చింది. వారికి ఇప్పుడు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి కౌలుదారులకు ఇవ్వకుండా రుణమాఫీ ఇంక ఎవరికి ఇస్తే ఏం ప్రయోజనం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రైతుల్లో అత్యంత బలహీన తరగతి కౌలుదారులు, వాళ్ళకు వర్తించకుండా ఈరోజు రుణమాఫీ చేస్తే అది పేద రైతులను ఆదుకున్నట్టు కాదు. అందుకనే కౌలు రైతులకు కూడా, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కూడా ఈ రుణమాఫీ పథకం వర్తించేట్టుగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవది, రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించడం లేదు. రైతు మిత్ర గ్రూపులు కూడా పేద రైతుల్ని, చిన్న సన్నకారు రైతుల్ని ఒక బృందంగా చేసి వారికి రుణాలు వచ్చేదానికి ఏర్పాటు చేసింది. మరి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసిన రుణాలకి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వమే నిర్ణయం చేయడం ఏ రకంగా సబబు? అందుకని ప్రభుత్వం ఈ రకంగా కొన్ని తరగతుల్ని మినహాయించడం అని చెప్పేసి అది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా వరంగల్, ములుగు ఈ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునే రైతులు, గిరిజన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పాస్బుక్ లేకపోయినా పహణీలో వాళ్ళ పేరు ఉంటే వాళ్ళకి రుణాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరు ధనికులైన రైతులు కాదు, ధనవంతులైన రైతులు కాదు, వారు సామాన్యమైన ప్రజలు, ఎక్కువ మంది గిరిజనులు, దళితులు. అటువంటి వారికి ఈరోజు ఈ రుణమాఫీ వర్తించదని చెప్తున్నారు. అందుకని ఈ పహణి ఇటువంటి పత్రాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కలెక్టర్ సమావేశంలో వీటిలో జనగణన అంటే 2021లో చేయాల్సిన జనగణన కేంద్ర ప్రభుత్వం చేయలే. ఆ జనగణన చేస్తే దాంతోపాటు కులగణన కూడా చేయాలని మేము అడుగుతూ వచ్చాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనతో నిమిత్తం లేకుండా ఇక్కడ కులగణన చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా చెప్పింది. ఇప్పుడు ఈ కులగణనకి అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండే రిజర్వేషన్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని బీసీలకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని ఒక వివాదాస్పదంగా ఉంది. కాబట్టి దానికి డేటా ప్రాతిపదిక మీద లేకుండా చేస్తే కోర్టులు వాటిని అన్నింటినీ తిరస్కరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ సమాచారం సేకరించి, ఆ గణాంకాలు సేకరించి దాని ప్రాతిపదికగా శాస్త్రీయంగా ఈ రిజర్వేషన్లు నిర్ణయించడం అవసరం. దానికోసం ప్రభుత్వం ఇప్పటికే వాగ్దానం చేసినట్టుగా ఈ కులగణనని వెంటనే నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.